ఇప్పుడు తెలుగు పాటలు ఎన్ని పాడావు ఇప్పటి వరకు? ఒక 3 సాంగ్స్ పాడినా నేను. ఓకే. 'అమ్మ భగవతి', ఒక లవ్ సాంగ్ పాడినా 'నీ వల్లే'. ఓహ్! అది నాకు చాలా ఇష్టం ఇట్స్ ఆ సాంగ్. ఆల్బమా అది? అవును. ఆల్బమ్ ప్రైవేట్ సాంగే. ఆల్బమ్. యాహ్! లైక్ ఓహ్! కే మ్యూజిక్‌లో రిలీజ్ అయింది. ఒక ఓకే. మ్యూజిక్ ఛానల్ ఓకే. కొత్తదే. అందులో రిలీజ్ అయింది. 'అమ్మ భగవతి' హ్మ్. అది తమిళ్‌లో కూడా వచ్చింది. ఓహ్! 'అమ్మ భగవతి', 'నీ వల్లే' ఇంకా ఇంకొకటి డివోషనల్ సాంగ్ ఉంది. అది కృష్ణుడి కూడా పాట అనుకుంటా. కృష్ణుడి పాట. కృష్ణుడి పాట. యెస్. ఆ! యెస్. ఐ 'రారా లవ్ కృష్ణ'. ఆ పాట యెస్. ఒకసారి. యెస్. మై ఆల్ టైమ్ ఫేవరెట్ కృష్ణ. అవునా? సో, కృష్ణుడి పాట ఒకసారి. హరారా మదిని దోచగా హరి 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 మోగన కృష్ణ వనరుహదళ శ్రీనయన శ్రితజన పరిపోషక కృష్ణ భవభయ హరజన బృంద విహార హరి 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 మోహన కృష్ణ వనరుహదళ శ్రీనయన శ్రితజన పరిపోషక కృష్ణ భవభయ హరజన బృంద విహార రారా మదిని దోచగా గాలి తరగలై మేను తాకగా నీగులేని రాధలేదుగా రారా కృష్ణ నన్నేలగా. వండర్‌ఫుల్. చాలా బావుంది. సో, ఇప్పటివరకు నువ్వు పాడిన పాటల్లో మనం ఎన్ని పాడినా కానీ మన మనసుకంటూ ఒకటెప్పుడు ఎవర్‌గ్రీన్‌గా అబ్బా! నేనిది చాలా కాన్ఫిడెంట్‌గా చాలా పాడాను అని పాట ఏది? అమ్మ పాటతో ఆఫ్ కోర్స్. అమ్మ పాటేనా? ఇంకా ఆల్మోస్ట్ 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా దానికి. ఇప్పుడు ఐ గెస్ దాటిపోయిందా? 106 మిలియన్ ఓహ్! నడుస్తుంది. దాటిపోయింది అది. అది ఇంకా నడుస్తుంది. నడుస్తుంది. అది అది ఇంకా అమ్మ పోదు వాళ్ళ అది. బ్లెస్సింగ్స్, దయ. యాహ్! అన్ని మదర్స్ బ్లెస్సింగ్స్. ఆ పాట పాడిన తర్వాత, ఇన్ని వ్యూస్ వచ్చిన తర్వాత, ఇంత అప్లాజ్ నీకొచ్చిన తర్వాత, వాట్స్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్? చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళు. హ్మ్. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంతగారం వస్తది అని. హ్మ్. లైక్ అలానే లైక్ నేను మొత్తం మనస్ఫూర్తిగా పాడేసిన హ్మ్. అండ్ రిలీజ్ చేసిన అంతే. బట్ ఎంత బ్లెస్సింగ్స్ వస్తాయి, ఎంత లవ్ వస్తది ఆడియన్స్, లైక్ ఎక్స్‌పెక్ట్ చేయలే నేనసలు. ఓకే. సో, టోటలీ అన్‌బిలీవబుల్ నాకు.